వాయమ్మని ఏందో ఏమో దినాం గురుకులాల్లో చదివే పోరలకు వచ్చే ప్రమాదాలు చూస్తుంటే ఇంకా ఏడుదాకా పోతుంది కథ అనిపించబట్టింది. మొన్నటిదాకా అయిన ఫుడ్ పాయిజన్ల ముచ్చట మరవక ముందే ఇగో ఇంకో మళ్ళా కొత్త పంచాయతీ బయటపడ్డది. ఎక్కిరిచ్చేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు కొన్ని పనులల్లో సర్కారు చేసే తీరు చూస్తే కూడా గట్లనే అనిపించబట్టింది. మొన్ననే గురుకులాలల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది పోరలు ఆయపాయ చేసిర్రు, ఒక బుజ్జి పానమే వాయే. అయినా కూడా సర్కార్కు చెవిన పేనే వాడతట్టు కొడతలేదు. ఇది చూసినాక ఏంది మందులు అని చూస్తుర్రా, గురుకులంలో పిల్లలకి ఇచ్చేటి ఏమైంది మళ్ళీ గట్ల చూపిస్తురు అని అనుకుంటుర్రా. అవిటినో పారి సరిగ్గా చూడుర్రి, మందుల మీద తారీఖు ఏముందో అది ముచ్చట. అన్ని డేట్ అయిపోయిన మందులే. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలా. మళ్ళీ అదేడనో కాదు, మన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం సొంతూర్లనే. ఇందులో ఇంకో గమ్మత్ ఏందంటే ఆ మందులు ఇచ్చిపోయి కూడా ఎన్నో రోజులు అయితలే, నిన్ననే మెడికల్ క్యాంప్ పెట్టి ఇచ్చిపోయిరట. ఎందుకో ఆడున్నోళ్ళ దాంట్లో ఎవరో డౌట్ వచ్చి మందుల మీద తారీఖు చూస్తే గిట్ల ఎన్నడో ఎక్స్పైరీ అయినట్టు తేలింది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే సొంతూర్లనే గిట్ల భయం లేని కథ అయిందంటే మరి కడమ నియోజకవర్గాలల్లో ఎట్లుంది ఏం కథ అని గులుగబట్టిర్రు పిల్లగాళ్ళ అయ్యవ్వ. ఇప్పటికే ఓ దిక్కు ఫుడ్ పాయిజన్లు అవుతున్నా కూడా ఇంకా భయం వస్తలేదంటే ఎందుకంత నిర్లక్ష్యం సర్కార్కు బీద పిల్లలంటే, ఎందుకంత చిన్న చూపు? అన్ని సౌలతులు చక్కగా లేకనే కదా గురుకులాలలో చదివిపిచ్చేది. అంతేగాని చేతులార పిల్లల పానలు తీయాలని కాదు కదా. దీని మీద ప్రతిపక్షం రంగంలోకి దిగేదాకా కథ అట్లనే ఉంటట్టు కొడుతుంది అని గరమైతుర్రు దినాం గురుకులంలో అవుతున్న కథలు చూస్తున్నోళ్ళు. ఇక దీని మీద సర్కారు ఏ తీర్ల రియాక్ట్ అవుతుందో చూడాలి. అరే జరంత నన్న సోయి ఉండాలి కదా, ఏందో ఏమో పొర్రి. మళ్ళీ సొంతూరులోనే గిట్ల అయింది కదా, మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే యశస్విని మేడం ఎసొంటి యాక్షన్ తీసుకుంటుందో చూద్దామని ఎదురు చూడబట్టిర్రా అంతా. కొత్త భక్తునికి నామాలు ఎక్కువ అన్నట్టు నిన్నీయాల అల్లు అర్జున్ సైడ్ తీసుకున్న వైసీపోళ్ళు ఇంత ఇంత అవుట్ రైట్ గా సపోర్ట్ ఇచ్చుకుంటా దాదాపు బన్నీని పంకపాటి మనిషిని చేసేసిరు కదా. కార్యకర్తలు పంకపాటి ఫ్యాన్సే కాదు, మాజీ మంత్రులు కూడా ఇట్లనే ఓపెన్ గా ఎలివేషన్లు ఇవ్వట్టిరు. పుష్ప 2 సినిమాని బ్లాక్ బస్టర్ చేసేందుకు అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కంటే ఫ్యాన్ పార్టీలు ఎక్కువ బాధ్యత తీసుకొని భుజాల మీద వేసుకొని పనిచేస్తున్నట్టుగా వైసీపీ లీడరు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉండి ఇండియన్ సినిమా చరిత్రలో ఫస్ట్ రోజు 294 కోట్లు కలెక్ట్ చేసినోడు మనోడే అవ్వడు నాకు మస్తు గర్వంగా ఉంది అని రాసుకొచ్చిండు ఎక్సులా. అంత మంచిగా ఉంది కానీ అసలు పుష్పరాజు ఆ పార్టీలకు మనోడు ఎప్పుడు అయింది అనేది అసలు డౌట్. రిలీజ్ కు వారం ముందేమో మీడియా ముంగట్టుకొచ్చి అల్లు అర్జున్ ఇంతగానం ఎదిగిపోతుంటే మీ కళ్ళు కడుపు మండిపోతున్నాయి, అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ను కూడా ఇట్లనే తొక్కేద్దామని చూసిర్రు కానీ ఎవ్వలేం చేయలేకపోయారు. ఇప్పుడు బనీని కూడా ఏం పీకలేరు అనుకుంటా పీకల దాకా ఆవేశంతో పీకేకి ఇటు చంద్రబాబుకి కౌంటర్ గా మాట్లాడిండు. ఇప్పుడేమో ఏకంగా మనోడే అనుకుంటా ఓన్ చేసుకొని పోస్టులే పట్టిండు. ఓ దిక్కు వైసీపీ కార్యకర్తలేమో మా కోసం నువ్వు వచ్చినావు, నీ కోసం మేము వస్తాం అనుకుంటా టాకీస్ల కాడ ఫ్లెక్సీలు కట్టి ఒకప్పటి మెగా అభిమానుల కంటే ఎక్కువ అభిమానం చూపించుకుంటా టికెట్లు దింపబట్టిరు. ఇంకో దిక్కు అంబటి అసొంటి లీడర్లేమో మనోడే అనుకుంటా మాట్లాడబట్టిరు. మొత్తానికి అన్ని కలిపి చూస్తుంటే బాజాబ్తో అల్లు అర్జున్ వైసీపీ మనిషిని చేసేసినట్టే కొడుతున్నది. ఏదో సోపతిల నంద్యాలపై పంకపాటి క్యాండిడేట్ శిల్పరవికి మద్దతు ఇచ్చి మందిలో చెయ్యి పోచ్చినందుకు ఇప్పుడు ఏకంగా ఫ్యాన్ పార్టీ లీడర్ అన్నట్టే జగనన్నకు జర దగ్గర సుట్టమే అన్నట్టే మార్చేసిరుగా. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి పవన్ ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ కు వర్తలేదు కాబట్టి బన్నీ మనోడే అని దగ్గర తీసుకొని దత్త తీసుకున్నంత సపోర్ట్ ఇస్తున్నారు. ఇలా పటరాని పాయరం చూస్తుంటే రేపు వచ్చే ఎలక్షన్లలో వైసీపీకి వెళ్ళి ఎమ్మెల్యే టికెటో ఎమ్మెల్సీ సీటో ఆఫర్ చేసి మరి అల్లు అర్జున్ మీద అభిమానం ప్రదర్శించే తట్టే ఉర్రుగా అనుకుంటే కామెంట్లు ఏబట్టిర్రు. ఇలా పోస్టులు పక్కల మీద రోస్టులు చూసిన నెటిజనాలు.